మీరు గైనకాలజిస్ట్ అని ముందు చెప్పడం కరెక్టేనా? కరెక్టే. ఆ తర్వాత వినోద్ గారి వైఫ్ అని చెప్పడం తప్ప? లేదు లేదు. నిజానికి ఒక విమెన్ కి సో అండ్ సో వాళ్ళ వైఫ్ అని చెప్పడంలో ఉన్న సంతోషం ఉంటుందా, లేదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ ఆ డిజిగ్నేషన్ తో పిలవడం సంతోషంగా ఉంటుందా? ఫస్ట్ నాది చెప్పాలి కదా. దాట్స్ గ్రేట్. మీ ఇంటర్వ్యూ చేసి కరెక్ట్ గా 15 ఏళ్ళు అయిందండి. మళ్ళీ ఇన్నాళ్ళకి కలుస్తున్నా, మీరు మాత్రం అలాగే ఉన్నారు. మీ మాటల్లో ఒక పొలిటికల్ లీడర్ వైఫ్ కి ఉండే ఇబ్బందులు అంటే ఏం చెప్తారు? పొలిటికల్ లీడర్ అంటే ఫుల్ టైం జాబ్ కాబట్టి పేరెంటింగ్ లో ఒక ఫాదర్ పాత్ర అంటే ఏం చెప్తారు? తెలంగాణ ఉద్యమం కదండి. వినోద్ గారి రాజకీయ జీవితానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఆయన ఎంపీ నిధులు స్పెండ్ చేసే విషయంలో విమెన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఇద్దరు కలిసి వర్క్ చేశారు అని. తన ఎంపీ లాట్స్ వచ్చిన ఫస్ట్ ఇది లేబర్ రూమ్స్కి ఏసీలు పెట్టించడం, మిడ్ వైఫరీ కోర్స్ అనేది ఒకటి తెచ్చారు. ఈ ఆర్ఫన్స్ పిల్లలు ఉన్నారు కదా, క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి ఏదన్నా అది 2020లో వచ్చింది. ఇంకా అప్పుడు మనకు కోవిడ్ రావటం, దాదాపు 1200 మందికి మొన్న ఇప్పించాడు ఆయన. వినోద్ గారికి ఎప్పుడైనా చెప్పారు ఇక చాలండి పాలిటిక్స్? తను ఎప్పుడు అంటా ఉంటాడు, లైఫ్ ఉన్నంత మటుకు నువ్వు ప్రాక్టీస్ చేయాలి, నేను ప్రజలతో ఉండాలి. మొన్న జరిగిన ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ ఇలా గెలుపు ఓటమి అనేది కామన్ కదా. ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీద? ఇప్పుడు దాదాపు 3 decades అండి. పర్టికులర్ గా గైనకాలజిస్ట్ అయ్యండి, క్యాన్సర్ మీద చాలా ఫోకస్ పెడుతున్నారు. పీజీ చేసి వచ్చాక మా అమ్మ వాళ్ళ అక్క క్యాన్సర్ అని వచ్చింది. మ్యారేజ్ అయిపోయా అయితే? పెద్ద అబ్బాయికి అయిందండి. ఓకే. షీఈ్ హర్షిని, పల్మనాలజిస్ట్. చిన్న బాబుకి మ్యారేజ్ అవ్వలేదు? అవలేదండి. చిన్న కోడలు మీకు ఎలా కావాలో చెప్పండి. మీరు డాక్టర్ కాబట్టి కోడలు కూడా డాక్టర్ కావాలనుకున్నారా ఏంటి? అని నాకు ఉండింది, అలాగే ఉంది. ఏ పాయింట్స్ దృష్టిలో పెట్టుకుని నాకు ఇలాంటి కోడలు కావాలని అనుకున్నారు? నాకు టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు, తన కొడుకు కోడలు లేదా కూతురు అల్లుడు కొత్తగా పెళ్ళైనప్పుడు ఒక తల్లి గాని అత్తగారు గాని ఉండాల్సిన విధానం ఎలా ఉండాలంటే, వాళ్ళకి ఎంత గర్వంగా చెప్పారో, మా పెద్ద కోడలు కూడా డాక్టర్ అండి, పల్మనాలజిస్ట్ అండి అని. మేడం ఏమడిగారు? ఏం అడగలేదు. నేను కూడా ఏదైనా అడుగుతారేమో అని ప్రిపేర్డ్గా ఉన్నా, ఓకే. కానీ ఏం అడగలేదు. అయ్యో ఏం అడగట్లేరు ఏంటని అనుకున్నా. పెళ్ళి అంతా సెటిల్ అయిందని అనుకున్నప్పుడు ఏమేమి అనుకున్నారు అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి? యాక్చువల్లీ నాకు వీళ్ళెవ్వరు కొత్త ఏం కాదు, ఎందుకంటే కానీ ఎప్పుడు అనుకోలేదు కదా మా నాన్నకి నా పెళ్లి ప్రతీక్తో చేయడం అనేది ఒక జీవితాశయం. నాకు యాక్చువల్లీ అయితే పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత నా లైఫ్ అసలు ఏమీ చేంజ్ అవ్వలేదు. మా ఇంట్లో ఎలా ఉందో ఈ ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. ఫుల్ మార్కెట్ కొట్టేసారు, అసలు డిఫరెన్సే లేదండి. ఇంకేమన్నా ఉందా ఓడికి? ఒక అమ్మాయి అత్తారింటికి వచ్చి అక్కడ ఇక్కడ నాకు ఏమీ తేడా లేదంటే షీఈస్ బ్లెస్డ్ రియల్లీ. మేమిద్దరం డాక్టర్స్ కదా, అదే మా ఐడియాలజీ కూడా సిమిలర్ ఉంటుంది. ప్రెసెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు? స్లీప్ థెరపెటిక్స్ అని అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ స్లీప్ మెడిసిన్ స్టార్ట్ చేశాను. నేను పల్మనాలజీ అయిపోయాక కూడా ఫెలోషిప్స్ మలేషియాలో, ఇటలీలో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ మీద చేశాను. ఎక్కడ ఉంది క్లినిక్? ఫిలిం నగర్ మెయిన్ రోడ్ మీదే స్లీప్ థెరపెటిక్స్ అని. 2024 ఎలక్షన్స్ కి మావయ్య గారి గురించి ప్రజలందరికీ చెప్పాలి అని అంటే, సో బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు అంటే ఏదో ఒక సీట్ కోసమో ఏదో ఒక పదవి కోసం పనిచేసే మనిషి అయితే కాదు. తను నిజం చెప్పాలంటే తను ఒక మేధావి, హీఈస్ అన్ ఇంటలెక్చువల్.